అయ్యో సూపర్ గా ఉన్నావు దేవసేన. సూపర్ గా ఉన్నావు. బంగారం. ఆ రోజు రైతు గెటప్ లో స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి వెళ్ళినట్టుగా ఇప్పుడు ఈ గెటప్ లో వెళ్తోందా? లేదు లేదు, నేనే తన్నిలా చూడాలని ఆశపడి రెడీ చేయమన్నాను. ఏంటి నీకు సడన్ గా ఇలాంటి కోరిక కలిగింది? జరిగేవన్నీ సడన్ గానే కదా జరుగుతున్నాయి. మనకేదైనా చెయ్యాలి అనిపిస్తే దాన్ని మనం వెంటనే చెయ్యాలి, లేకపోతే దాన్ని మనం ఎప్పటికీ చేయలేం. అందుకే దేవసేనని ఇలా చూడాలనిపించిందని సీతకు చెప్పాను. నా కోసం సీత వెంటనే ఇలా చేసింది. అవును, దేవసేన ఇప్పుడు పెళ్లి కూతురు గెటప్లో ఎలా ఉంది? అచ్చో సీతలాగే ఉంది. ఏంటి సీతలా ఉందా? అంటే అది సీత జానకిలా ఉంటుందా? చూడ్డానికి దేవసేన జానకిలా ఉందా? అందుకే కన్ఫ్యూజన్ లో సీతలా ఉందని చెప్పేశాను. అలాగా? అల్లుడు, రాను రాను సీత సీత అంటూ తనని మీరు నెత్తి మీద పెట్టుకుంటున్నారు. ఏయ్, తను కూడా మన ఇంట్లో ఒకటైంది. తన్ని గొప్పగా చెప్పుకోవడంలో తప్పే ఉంది. దేవసేనాని ఎంత అందంగా అలంకరించింది. రండి అందరం కలిసి సెల్ఫీ తీసుకుందాం. రా. సెల్ఫీ తీసుకుందాం. ఇంకో ఫోటో అందరు రండి, సపరేట్గా తీద్దాం రండి. చాలు మావయ్య. జరుగు, నేను ఇక్కడ నిలబడతాను, జరుగు. దేవసేన స్ట్రైట్ గా చూడు. హోటల్ సరిగమ్మా అల్లుడు నేను తీస్తాను.